బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఓ దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఏంటంటే, ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ఫామ్ హౌస్లో తండ్రి కొడుకులు, అక్కడ పనిచేసే తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవ మధ్యలో ఇద్దరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడికి ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఆ ఎస్ఐ షణ్ముగవేల్ అలాగే కానిస్టేబుల్ వీళ్ళిద్దరు అక్కడికి చేరుకొని వీళ్ళ గొడవని ఆపిచ్చేసి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ఎస్ఐ మీద, సదరు కానిస్టేబుల్ మీద ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కత్తులతో అతి దారుణంగా, అతి కిరాతకంగా వారిపై దాడి చేసి ఆ ఎస్ఐని అక్కడికక్కడే హతమార్చినట్టు తెలుస్తుంది. ఆ కానిస్టేబుల్కి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ సంఘటన తమిళనాడుకు సంబంధించిన మడుతుక్కలం అనే ఒక గ్రామంలో జరిగింది. ఇది ఏఐడిఎంకేకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, మహేంద్రన్ అనే ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ఫామ్ హౌస్లో జరిగిన ఈ సంఘటన అక్కడ స్థానికులను, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. సో ఒక్కసారిగా పోలీసు వ్యవస్థ కూడా చాలా భయానికి లోనేట మనకు అర్థమవుతుంది. ఐ మీన్ ఒక స్పెషల్ ఎస్ఐని గొడవ ఆపడానికి వచ్చిన ఆ వీళ్ళ గొడవని ఫోన్లో ఆయన క్యాప్చర్ చేసే ప్రయత్నంలో ఇంకొక కొడుకు, మూడొక కొడుకు ఉన్నాడు. ఆ మూడొక కొడుకు కూడా మణికంఠన్ అని ఇంకో కొడుకు కూడా ఆయన ఆ సిచ్యువేషన్లో అప్పుడు అక్కడికి వచ్చి మీరు ఫోన్తో ఎందుకు షూట్ చేస్తున్నారు, మీరు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు మా విజువల్స్ అని చెప్పి ఎస్ఐ మీద, కానిస్టేబుల్ మీద, ఇద్దరి మీద గొడవకి వెళ్ళిన సమయంలో వాళ్ళని కత్తులతో దాడి చేసి అతి దారుణంగా, అతి కిరాతకంగా వాళ్ళని అక్కడికక్కడ చంపినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించి అసలు ఆ కానిస్టేబుల్, ఆ ఎస్ఐ చనిపోయిన తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్ ఆయన చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన బయట కూడా ఒక్కసారి విందాం. ఆయన అసలు ఏం మాట్లాడాడు, సంఘటన గురించి ఆయన కూడా చెప్తాడు. ఒక్కసారి దాన్ని నేను కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ బయట వేయండి. ரெக்கவரி பண்ணுறதுக்காக அட்லீஸ்ட் புரிய இன்ஸ்பெக்டர் சார் கூட நான், அதுக்கப்புறம் தலைமை காவலர் அழகே சேட்டியா, அப்புறம் பிசி விக்னேஷ் பாபு, அது தலைப்பால் எல்லாம் போனோம். நாங்கள் போட்டு கடைசி என்ன நடந்துச்சு, எந்த இடத்துக்கு போனீங்க? சிக்கனத்து உப்பாறு டேம் ஓடக்கிட்ட வந்து எப்போ வச்சுருக்கா சொன்னோம். அட்லீஸ்ட்டு மணிகிட்டேன். அப்போ கூட எல்லாம் நாங்கள் இன்ஸ்பெக்டர் தலைமையில் எல்லாம் போனோம். எப்போ எடுக்கிறப்ப வந்து எடுத்து விரட்ட ஆரம்பிச்சிட்டான். உடனே வந்து பக்கத்தில் வந்து அவன் கையில் பிடிச்சிட்டு இருந்தங்காட்டி டக்குன்னு ஓங்கினான். டக்குன்னு மேலே தூக்குங்காட்டி கையில் அடி விட்டுருச்சு. கையில் வெட்டிட்டான். வெட்டினது நாங்கள் அப்படியே கீழே விழுந்துட்டு டக்குன்னு அப்புறம் இன்ஸ்பெக்டர் எல்லாத்தையும் சொல்கிறான். இன்ஸ்பெக்டர் எச்சரிக்கை, இது மாதிரி பண்ணினா சுற்றுரு அப்படின்னாரு. அப்புறம் அதுக்கப்புறம் வந்து இன்ஸ்பெக்டர் சுற்றுறாரு. அப்புறம் அதுக்கப்புறம் எல்லாம் ஆம்புலன்ஸுக்கு இன்ஃபார்ம் பண்ணோம். ஆம்புலன்ஸ் லேட் ஆனங்காட்டி எல்லாம் வந்து போன வண்டியிலே வந்து எங்கள் கிருஷ்ண வண்டியில் ஒரு டக்குன்னு ஜிஎஸ்பி வந்து அப்ளை பண்ணியிருக்காரு. அப்புறம் இங்கே வந்து அட்மிட் பண்ணி ஓகேண்ணா. இப்போ வந்து அவர் రైట్. సో తండ్రి కొడుకు ఇద్దరు మధ్యలో గొడవ పడుతున్న సమయంలో తండ్రిని కొడుకు కొట్టినప్పుడు మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని సంజాయించే ప్రయత్నం చేసాం. ఆ సమయంలోనే వాళ్ళు ఇంకా గొడవని తీవ్రంగా ఇంకా ఎక్కువ చేస్తున్న సమయంలో మేము మా సదరు ఎస్ఐ కానీ నేను కానీ ఫోన్లో ఆ విజువల్స్ అన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తుండే. ఆ సమయంలోనే వాళ్ళ రెండో కొడుకు కత్తి తీసుకొని వచ్చి ఎస్ఐని అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపాడని చెప్పి కూడా కానిస్టేబుల్ కూడా మనకు చెప్పడం ఈ బయటలో చెప్తున్నాడు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ సంఘటన జరిగినప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా, ఏంటి పరిస్థితి ఇప్పుడు? తమిళనాడులోని తిరుపూర్ ఎమ్మెల్యే అయినటువంటి మహేంద్రన్ సంబంధించినటువంటి తోటలో సబ్ ఇన్స్పెక్టర్ అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా తండ్రి కొడుకుల ఘటనను ఆపేందుకు సబ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్లారు. సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఇంకో కానిస్టేబుల్ కూడా వెళ్లారు. ఆ ఘటనను ఆపేందుకు కూడా వాళ్ళు మొదట ప్రయత్నించాక అనంతరం వాళ్ళు ఎవరైతే ఫొటోస్ తీసుకుని ఆ సమయంలోనే తండ్రి కొడుకు కాదు, ఆ తండ్రికి వేరే ఇద్దరు కుమారులు ఉన్నారు. గొడవ పడే కాకుండా వేరే కుమారుడు వచ్చి
కొడుకులతో అత్యంత దారుణంగా అక్కడే అత్యంత దారుణంగా పొడిచి వెళ్ళారు. అనంతరం వాళ్ళ ముగ్గురు కూడా పరారయ్యారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని ఒకవైపు ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో అదేవిధంగా హత్య చేసినటువంటి వ్యక్తిని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో కొడుకు పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తోటలో ఈ ఘాతకానికి కావడంతో ఈ ఎమ్మెల్యే సంబంధించినటువంటి తోటలో వాళ్ళు కొన్నేళ్ల నుండి పనిచేస్తూ కూడా వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకవైపు రాత్రి మందు తాగి వాళ్ళు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఈ గొడవ పడి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతోనే వాళ్ళు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తండ్రి కొడుకుల మధ్య వాళ్ళ గొడవలు సర్దుమనేందుకు వాళ్ళు ఒకవైపు ప్రయత్నిస్తూనే వాళ్ళు ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళారో షణ్ముఖ్ గవేల్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి ఫొటోస్ తీసుకుంటే ఆయనే ఈ విధంగా ఫొటోస్ తీసుకోవడంతో కూడా వేరే కుమారుడు పొదలసాడు దాటులో ఆయన ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి అత్యంత దారుణంగా ఏదైతే వేరే కొడవలు ఉంటే వాడుతున్న అత్యంత దారుణంగా కొట్టారు. వెంటనే లోనే మనిషి ఇంకో కానిస్టేబుల్ బతికి వచ్చినట్టు కూడా సమాచారం ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఆయనని పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇటు పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే గొడవటువంటి కుమారుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇప్పుడు హత్య చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉండి ప్రస్తుతం కేసు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎంపీ స్టాలిన్ ఇప్పటికే ఒకవైపు విచారకం ఈ విధంగా పోలీసుల పైన ఏదైతే పోలీసులు ఎక్కడ గొడవ జరిగినా ముందుంటారు వాళ్ళు గొడవ సర్దుమందాన్ని చూస్తారు. వాళ్ళపైన ఈ విధంగా అత్యంత దారుణంగా చేయడం ఏమైనా చర్య అంటూ కూడా ఒకవైపు ఆయన ట్విట్టర్ గా కూడా ప్రకటించారు. ఇంకోవైపు ఆ కుటుంబానికి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ని అత్యంత దారుణంగా గుర్తు ఆ వ్యక్తి ప్రస్తుతం ₹1,00,000 ప్రకటించారు. దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కూడా రైట్ శిల్ప థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే తమిళనాడులో దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అన్నా డిఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్కి సంబంధించిన ఫామ్ హౌస్లో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడ పనిచేస్తున్నారు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పడుతుండే. మద్యం తాగిన మత్తులో ఇద్దరు గొడవపడ్డారు. తండ్రిని కొడుకు కొట్టడంతో స్థానికులు అక్కడ లోకల్ పోలీసులకి కాల్ చేసిన తర్వాత అక్కడ స్పెషల్ ఎస్ఐ అక్కడ ఎవరైతే షణ్ముగల్ అని చెప్పి ఒక స్పెషల్ ఎస్ఐ ఉన్నాడు ఆయనతో పాటు ఇంకొక కానిస్టేబుల్ కూడా ఆ సంఘటన ఆ చోటుకు చేరుకున్నారు. ఆ ఫామ్ హౌస్కి చేరుకున్న తర్వాత వీరిద్దరికి సంధి కుదిర్చే ప్రయత్నం కూడా చేసినా వాళ్ళు వినలే. ఇంకా గొడవ తీవ్రత పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫోన్స్లో ఆ విజువల్స్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఇంకొక కొడుకు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. అతను వస్తూనే ఒక వేట కొడవలు లాంటి కొడవళ్ళు తీసుకొచ్చాడు. ఆ కొడవళ్ళు తీసుకొచ్చి అతి దారుణంగా అతి కిరాతకంగా నరకడం స్టార్ట్ చేశాడు. ఆ ఎస్ఐని అక్కడికక్కడే దారుణంగా కిరాతకంగా నరికేసిన తర్వాత ఆ కానిస్టేబుల్ మీద కూడా వెళ్ళాడు. కానిస్టేబుల్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతను ఇప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ సీరియస్గా ఉంది. ఇప్పుడు ఆయన చికిత్స పొందుతున్నాడు దగ్గరలో ఉన్న హాస్పిటల్లోనే. సో దీనికి సంబంధించి తండ్రి అండ్ కొడుకు వీళ్ళిద్దరిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ తంగపాండి అని ఇంకొక పర్సన్ ఎవరైతే ఇంకొక కొడుకున్నాడో అతని కోసం ఇప్పుడు గాలింపు చేస్తున్నట్టు తెలుస్తుంది పోలీసులు. సో ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులోని అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యే మహేంద్రన్కి సంబంధించిన ఫామ్ హౌస్లో జరగడం ఇది చర్చనీయ అంశంగా అయింది. ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇలా జరగడం, అందులోనూ ఒక ఎస్ఐ చనిపోవడం, అలాగే ఒక కానిస్టేబుల్కు కూడా తీవ్ర గాయాలు అవ్వడం అనేది ఒకసారి షాక్ని గురి చేసింది. అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్న పొలిటికల్గా ఉన్నవారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.